హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చికెన్ ఎరిగలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా వచ్చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. అవి 2 వేగి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఉడికేదానికి కొంచెంగా సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేసి తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి పసుపు, తర్వాత 1 స్పూన్ కారము, తర్వాత కొంచెంగా గరం మసాలా వేసుకుందామండి. ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకునేసి తర్వాత వచ్చేసి నేను 1/4 కిలో ఎరిగలు తీసుకున్నానండి. అందులో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి. మామూలుగా ఇవి తాలింపులో ఇలాగే వేస్తే ఉడుకుతుంది, కానీ మా అమ్మకు వచ్చేసి కొంచెం బాగా మెత్తగా ఉడకాలని చెప్పేసి నేను తనీగా ఉడకబెట్టి ఉడికించుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసేసి ఆ వాటర్ ఫుల్గా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి. ఎరిగలు వచ్చేసి బాగా కొంచెం టమాటా కారం మసాలా అంతా బాగా పట్టాలి కదండి ఎరిగలకి. అందువల్ల వచ్చేసి ఇవంతా బాగా ఉడికించుకొని గట్టిగా ఫ్రై అయ్యేంతవరకు ఉడికించుకుందామండి. చూడండి, ఎరిగలు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.